మా ఇంటి పక్కన వాళ్ళకి ఒక సమస్య వచ్చింది. ఏంటి అంటే వాళ్ళ ఇంటి వాస్తు సరిగ్గా లేదు. మేడం మీరు గురూజీతో మాట్లాడుతూ ఉంటారు గదా! గురూజీని అడగండి. అసలు ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ వాస్తుతోటే మనకు అన్ని రకాలుగా ఇబ్బందులు గాని, మంచి గాని జరుగుతది. హ్మ్. వాస్తు అంటే అందరూ ఏమనుకుంటారంటే గోడలు అనుకుంటారు. అవును. మామూలుగా అందరూ ఏం చేస్తారు? గోడలు కట్టేసి నైరుతి ఇటు ఉండాలి, ఈశాన్యం డౌన్ ఉండాలి. ఇలా డిసైడ్ చేసుకుంటున్నారు అందరూ. అసలు వాస్తు అనేది గోడలు ఒకటే కాదు. 3 రకాలుగా చూస్తాను నేను. ఒకటేందంటే ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఇంట్లోకి పోయినాక గృహప్రవేశం చేసినాక ఎవరికైనా గాని, నెల రోజులలో ఇంటి యజమాని చనిపోవడము, లేకపోతే 6 నెలల ఇంట్లున్నోళ్ళకి అందరికీ మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు రావడం జరుగుతుంది. అసలు ఆ ఇంటి జాగా బాగాలేనట్టు ఫస్ట్. అంటే నువ్వు గోడలన్నీ కరెక్ట్ కట్టించుకొని, సిద్ధాంతం చూపించుకొని, పర్ఫెక్ట్ కట్టుకున్నా సరే, ఈ సమస్యలొస్తాయి. ఇప్పుడు ఇది ఇల్లు జాగా బాగాలేనట్టు. అంటే వాస్తు బాలేనట్టు. అంటే గోడలు కాదు చూసుకోవాల్సింది మనం. అందరూ ఏం చేస్తారు? గోడలు కరెక్ట్ ఉన్నాయి. మేము మంచిగా కట్టుకున్నాం. బాగుంది అనుకుంటాం. అసలు వాస్తు చూడాలనుకుంటే ఫస్ట్ మనం ఆ ఇంట్లోకి పోయినాక కరెక్ట్ నిద్ర రావాలి. బాగాలేని ఇంట్ల అసలు నిద్ర అనేది పట్టదు. డిస్టర్బెన్స్ గంట గంటకు మేలుకొస్తది రాత్రిపూట. రాత్రిపూట గంట గంటకు మేలుకొచ్చినా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒళ్ళు నొప్పులొచ్చినా, మోకాళ్ళ నొప్పులు గానీ, శరీరం నొప్పు పెయిన్స్ గానీ ఉన్నా ఎప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కొట్లాడుతుంటారు. భార్యాభర్త కొట్లాడడము, కొడుకులుంటే తల్లిదండ్రి మాట వినకపోవడము, పిల్లలు చదవకపోవడము, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోవడము, ఎంత ఆరోగ్యపరంగా. సంపాదించినా డబ్బులుండవు. హ్మ్. జాగా జాగా బాగాలేకపోతే వాస్తే అనుకోండి మీరు చెప్పే ప్రకారం వాస్తే అనుకున్నాము. వాస్తు బాగాలేకపోతే ఏంటంటే ఎన్ని డబ్బులొచ్చినా ఇంట్లో ఉండవు. అంటే ఆళ్ళుంటున్న కట్టుకున్న ఇంటి యొక్క ప్లేసు బాగాలేక ఇయన్నీ అనర్థాలొస్తాయి. డబ్బు పోతది, అనారోగ్యం వస్తది, ఈ సఖ్యత ఉండదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైతే పిల్లలు గారు, అసలు మొత్తం డిస్టర్బెన్స్ ఉంటది. దీనికి అన్నిటికి కారణం ఏందంటే మీరు కట్టుకున్న ఇంటి యొక్క జాగా ఎఫెక్ట్. నేనేం చేస్తా అంటే ఈ వాస్తును 3 రకాలుగా చూస్తా. హ్మ్. నేను చూసేది. నేను చూసేది సైంటిఫిక్ వాస్తు. టెక్నాలజీతోటి చూస్తా. ఒక గోడలు ఒక్కటే కాదు. ఆ గోడలు చూసేది కూడా నా దగ్గర టెక్నాలజీ ఉంది. దీన్ని స్కానర్ అంటాము. ఈ సైంటిఫిక్ వాస్తు చూసేది. దానికి మా దగ్గర ఒక కిట్ ఉంటది. వాస్తు ఎట్లా చూడాలనేది. ఈ కిట్టు ద్వారా మేమేం చేస్తామంటే సైన్స్ ప్రకారము ఈ వాస్తు చూడడం జరుగుతది. నేనొచ్చి చెక్ చేసి చూసి ఏం చేస్తా అంటే ఈ పంచభూతాలు అనంగా విన్నారా మీరు? అవును. 5 ఎలిమెంట్స్. అవును సార్. ఈ స్కానర్‌తో చెక్ చేసి పంచభూతాలను నా ఇంట్లో సెట్ చేస్తా. అంటే బాగాలేకపోతే సరి చేయడం జరుగుతుంది. ప్లస్ మనం ఈ గోడలు అంటామా? ఈ గోడలను ఏం చేస్తామంటే ఎవరమైనా సరే 16 జోన్స్ చూసుకోవాలి. అంటే గోడలే 16 జోన్స్ అంటే గోడలను ఓకే. కరెక్ట్ ప్లేస్‌లో మనం డోర్ పెట్టినామా? బాత్రూమ్ కట్టినామా? దేవుని రూమ్ పెట్టినామా? కిటికీలు పెట్టినామా? అనేది 16 జోన్‌లో మేము చెక్ చేయడం జరుగుతుంది. మామూలుగా 32 జోన్‌లు చూడాలె. దాంట్లో ప్రధానమైనవి 16 జోన్‌లు. ఈ జోన్‌లు అనేటివి ఏంటివంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము, ఈశాన్యము, ఆగ్నేయము, ఆగ్నేయము. నైరుతి, వాయవ్యం. దాంట్లో సబ్ డివిజన్ మళ్ళీ 2. హుహుహు. అవి 16 జోన్స్ అయితాయి. వాటి ప్రకారము మనం గోడలు కరెక్ట్‌గా కట్టినామా లేదా ఈ స్కానర్ ద్వారా ఈ కిట్ తోటి చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి ఏమైనా ఫాల్ట్ ఉంటే సరి చేయడం జరుగుతుంది. అలానే ఇది ఒక రకమైన వాస్తు. మామూలుగా అందరేం టేప్ పెట్టి గోడలు చెక్ చేసి గోడలు చూస్తారు. గోడలు కాదు చూసేది. అసలు వాస్తు చూడాలంటే మనం ఏం చేయాలి? సూర్యరశ్మి మన ఇంటి మీద పడని ప్లేస్‌కు వాస్తు చూడాలి. ఓకే. సూర్యుడు మన కింద పడతది కదా! హ్మ్. పడ్డప్పుడు మనం ఏంది స్లాబ్ ఏసుకుంటాం. అవును సార్. ఆ స్లాబ్‌కు వాస్తు చూడాలి. సూర్యరశ్మి ప్రసరించని ప్లేస్‌కు మనం వాస్తు చూసుకోవాలి. హుహుహు. దాన్ని కౌంట్ చేయాలి. అందరూ అట్లా కౌంట్ చేయరు. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టినా మా ఊర్లో. అదే నేను నా ఇంటికి ముందలకి ఒక 8 ఫీట్లు స్లాబ్ ఏసిన ముందలకి. ఏసి డోర్ పెట్టుకున్నా. నాది చూసిపోయి అందరూ డోర్ అక్కడనే పెట్టిర్రు. ఆళ్ళు పెట్టిందేంది ఒక్క ఫీటే ఉంటది ఆళ్ళ స్లాబు. నా స్లాబ్ ఏమో 8 ఫీట్లు ఉంటది. వాళ్ళు 8 ఫీట్లు కాదు. సార్ ఇక్కడ గోడకు దగ్గర పెట్టాడు కాబట్టి డోర్ మేము ఆడనే పెడతాను. నేను గోడ దగ్గర పెట్టినా. వాళ్ళేమో జోన్ 1లో పెట్టిర్రు. నేనేమో జోన్ 4లో పెట్టినా. హ్మ్. ఎప్పుడైనా సరే ఇల్లుకు మనం లెక్కలేసుకున్నప్పుడు 1-9 వరకు లెక్కేసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్, ఇట్లా ఇది మనము టేప్ పెట్టి కొలిచినప్పుడు మనమేమి సూర్యరశ్మికెళ్ళి
ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్కు తూర్పు నుంచి పరమడ, ఉత్తరం నుంచి దక్షిణం ఇట్లా లెక్కలేసుకున్నప్పుడు 9 భాగాలుగా విడగొట్టుకొని మూడో భాగం, నాలుగో భాగంలోనే డోర్ పెట్టుకోవాలి. హ్మ్. నేను అట్లా లెక్కేసుకొని డోర్ పెట్టుకున్నా. అందరు నన్ను చూసిపోయి ఊర్లో ఒక 20 ఇండ్లు పెట్టుకుర్రు. అంటే ఒకటో భాగంలో పెట్టుకుర్రు ఆళ్ళు. హ్మ్. ఒకటో భాగంలో పెట్టే సమస్యలొస్తే నేను నాలుగో భాగంలో పెట్టినట్టు ఇబ్బంది ఉండదు. అవును. అంటే వాళ్ళేంది నాకు తెలిసినాయన కాబట్టి ఈడ పెట్టిండు మేము ఆయన పెట్టినాం అనే లెక్కలో పెట్టుకున్నాడు. అయితే ఇట్లా మేము చెక్ చేస్తామన్నట్టు. మీ స్లాబ్ ఎంతుంది? ఆ స్లాబ్ వెడల్పు ఎంతుంది? అసలు మీరు డోర్లు ఎక్కడ పెట్టిర్రు? కిటికీలు ఏడ పెట్టిర్రు? బాత్రూమ్‌లు ఏడ పెట్టిర్రు? బాత్రూమ్‌లు కరెక్ట్ ఉన్నాయా? తప్పున్నాయా? తెలుస్తది. దీన్ని బట్టి దాన్ని సరి చేయడం జరుగుతుంది. అది కూలగొట్టకుండా నేను చూసే వాస్తు ఏందంటే అస్సలు గోడలు గానీ డ్యామేజ్ చేయడం అస్సలు కూలగొట్టడం లేదు. కూలగొట్టకుండా మేమేం చేస్తామంటే ఏదైనా ఫాల్ట్ ఉంటే దానికి సంబంధించిన రాడ్ ఉంటది. అంటే ఇది సైన్స్ ప్రకారం తయారు చేసిన రాడు. ఓకే. దీంట్లో చెట్ల మూలికలు, 7 నదుల మట్టి అవన్నీ ఉంటాయన్నట్టు. ఆహా! ఆ మూలికలతోటి తయారు చేసిన రాడు. ఈ రాడ్‌ని పెట్టి మేము వాటిని కూలగొట్టకుండా సరి చేస్తాం బిల్డింగ్. ఇలా చూస్తాం. చూసినాక ఒకటేమో ఈ గోడలు చూసి 16 జోను పంచభూతాలను సరి చేసేది ఒక రకమైన వాస్తు. ఇదొకటి. రెండోదేమో మనం కట్టుకున్న నేల యొక్క వాస్తు రెండోది. అంటే మనం ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటున్నామో ఆ జాగా బాగుందా లేదా? ఎవ్వరమైనా సరే పాజిటివ్ ప్లేస్ ఉన్న ప్లేస్‌లో ఇల్లు కట్టుకుంటేనే బాగుంటాము. మీరు ఎప్పుడైనా చూడండి మన పూర్వీకులది ఇల్లు ఏనో ఒకటి ఉంటుండే ఒకప్పుడు. హ్మ్. వాళ్ళేం చేసేదంటే పూర్వం మన శెల్కావులు ఉండేటివి. అంటే నేచురల్ ఆవులు. హైబ్రిడ్ కాకుండా. జెర్సీ ఆవులు కాకుండా నేచురల్ అవును. ఆవులు. ఆవు ఎక్కడైతే పండుకుంటుందో అక్కడనే గుడిసేసుకునేవాడు. గుడిసేసుకొని పంతుండే. ఇల్లు కట్టుకునేది ఆడనే ఉండేది. ఇంగా ఆ తర్వాత మన తండ్రుల కాడికొచ్చే వరకు కొద్దిగా కొన్ని పల్లెలయినాయి. ఒక 50 మంది, 100 మంది ఒక దగ్గర కట్టుకోండు. కట్టుకొని కూడా వాళ్ళేం జేసిర్రు, అక్కడ ఉంటుర్రు. అయితే వాళ్ళేం చేస్తుర్రంటే ఆవు యొక్క పేడ తెచ్చి ఇంటి ముందల సల్లుకోవడము, ఇంట్ల కల్లాపి అంటే రుద్దుకోవడం లాంటివి చేసేటోళ్ళు. మనము అవన్నీ వాళ్ళకి డబ్బు లేక చేస్తుర్రని ఇప్పుడు మన వాళ్ళనుకుంటారు. డబ్బు లేక చేసుడు కాదు. టెక్నాలజీతోటి చేసేవాళ్ళది. నేను చెప్తున్నా. హుహుహుహు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాగా చూసుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇంట్లో ఉంటాం. ఇంట్లోకొచ్చినాక ఒళ్ళు నొప్పులు, అనారోగ్య సమస్యలు ఇవి వస్తున్నాయి. రీజన్ ఏందంటే ఆ భూమి లోపల వాటర్ లైన్స్ ఉంటాయి. హ్మ్. భూమి లోపల నీళ్ళ లైన్స్ పోతుంటాయి. నదులు, సముద్రాలు ఉన్నాయి కింద భూమిల. వాటి యొక్క పాయలు నీళ్ళు తిరుగుతుంటాయి భూమి లోపల. నదులు పోతుంటే వాటి యొక్క లేయర్స్ భూమి లోపల ఎక్కడ కాయలుంటే అక్కడ వెళ్ళిపోతుంటాయి. అవును. ఆ నీళ్ళనేమో బోరేసి మనం నీళ్ళు తీసుకొని వాడుకుంటాం. మన శరీరానికి నరాలు ఎట్టుంటాయో భూమిలో కూడా నరాలు పోతుంటాయి. అంటే గ్యాప్స్ పోతాయి. గ్యాప్స్‌లల్ల నీళ్ళు పోతుంటాయి. మనం ఏం చేస్తాం, ఆ నీళ్ళని ఒక దగ్గర ఆపి కరెంటు డ్యామ్ కట్టుకొని కరెంట్ ఉత్పత్తి చేసుకుంటాం. కరెంట్‌ని వాడుకుని ఈ కరెంట్ అదే మనం చూసే కరెంట్. హ్మ్. అలానే భూమిలో పోయే నీళ్ళకి కూడా కరెంట్ ఉత్పత్తి అయితది. జనరేట్ అయితది. ఆ ఫోర్స్‌కి ఇట్లా పోతుంటే కరెంట్ జనరేట్ అయితది. ఆ కరెంట్ ఫ్రీక్వెన్సీ పైకొస్తది భూమి పైకి. దాన్ని అల్ట్రావైలెట్ కిరణాలంటాం. ఆ కిరణాల మీద ఎవరమైతే పండుకుంటామో అనారోగ్య సమస్య వస్తది. ఓకే. క్యాన్సర్ వస్తది. ఆ! కిడ్నీలు ఖరాబ్ కావడం, క్యాన్సర్ రావడము ఇవన్నిటికి ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కారణం ఈ అల్ట్రావైలెట్ కిరణాలు. హుహు. అయితే వాటిని మేమేం చేస్తామంటే ఈ స్కానర్ తోటి చెక్ చేసి ఈ రాడ్స్‌ని పెట్టి వాటిని రిమూవ్ చేస్తాం. నేలలో ఉన్న నెగెటివ్ ఈ అల్ట్రావైలెట్ కిరణాలను ఈ రాడ్స్ పెట్టి రిమూవ్ చేస్తే 24 గంటల్లో మోకాళ్ళ నొప్పులు తక్కువైతాయి. హ్మ్. 24 అవర్స్ 1 డే. ఎంత పెద్ద సీరియస్ ఉన్నా సరే. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉన్నా సరే తగ్గుతది. లేకపోతే ఎవరికైనా సరే క్యాన్సర్ వచ్చిన ఇల్లుంటే, ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరికెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో పండుకోవద్దు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకందరికి క్యాన్సర్ వస్తది. మీరు బాగా గమనించండి. మా తాతకొచ్చింది, మా నాయనకొచ్చింది, నాకొచ్చింది క్యాన్సర్ అంటాడు. రీజన్ ఏందంటే వానికి ఆ ఉన్నది ఒకటే ఇల్లు, ఒకటే బెడ్‌రూమ్. మన తాత అనేవాడిని, ఆళ్ళ నాయనైనా వాడనేమంటారు కాబట్టి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తది. డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు, వంశపారంపర్యం మీకు అందరికి ఉంది అంటాడు డాక్టర్. అవును. డాక్టర్‌కి తెలవదుగా ఈ సైన్స్. ఇది తెలవదు. ఆయన చదివిన వెర్షన్ వేరు, ఈ వెర్షన్ వేరు. వేరు. అయితే ఆ నెగెటివ్ పోతున్న లైన్ మనం గుర్తుపట్టి దీంతో రిమూవ్ చేయగలిగితే క్యాన్సర్ అక్కడికి ఆగిపోతది. లేదా క్యాన్సర్ పేషెంట్ ఆ ఇంట్లోకెళ్ళి వేరే ఇంటికి మార్చాలి. కొందరు నాకు క్యాన్సర్ తగ్గయింది అంటారు. వాడు ఆ ఇంట్లోకెళ్ళి ఎళ్ళొచ్చి వేరే దగ్గర ఉంటాడు కాబట్టి తక్కువైతది. ఆ ఇంట్లో నుంచి హాస్పిటల్‌లోకెళ్తానంటాడు. ఆడికెళ్ళి ఇంకో దగ్గర ఉండిపోతాడు. హ్మ్. ఆయనకి 2, 3 ఇల్లు ఉంటే ఆ ఇల్లు మార్చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోతాడు. నాకు క్యాన్సర్ రిమూవ్ అయింది తక్కువైంది అంటాడు. డాక్టర్ వాడిని చూపిస్తాడు. ఇగో వీనికి తగ్గిపోయింది క్యాన్సర్ అని. హ్మ్. రీజన్ ఏందంటే వీడు ఆ ఇల్లు మారిపోయింది కాబట్టి తగ్గింది. ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయి. డబ్బు రాబడి పెరుగుతది. డబ్బుంటది. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బులుండవు. ఈ నెగెటివ్ ఫోర్స్ ఉన్న ఇంట్ల ఎవరైనా ఉంటే. కాబట్టి మేమేం చేస్తామంటే రెండో రకం ఈ నేల యొక్క వాస్తు చూస్తా. నేలలో ఉన్న నెగెటివ్ పవర్స్‌ను రిమూవ్ చేస్తా. ఈ రాడ్స్ పెట్టి తగ్గిస్తా. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచిగయితది. ఇది రెండో రకం. ఓకే. ఇంకొకటి మూడో రకం ఉంది వాస్తు. మూడో రకం వాస్తు ఏందంటే మనం తూర్పులో ఉన్నామా డోరు. తూర్పు డోర్‌లో ఉన్నామా? ఉత్తరం డోర్ ఉందా? ఆ! పశ్చిమం డోర్ ఉందా? సౌత్ అదే దక్షిణం డోర్ ఉందా? అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నువ్వు ఏ ఫేస్‌లో ఉన్నావు? ఆ ఫేస్‌కి తగ్గ ఇంటికి కలర్ ఏసుకోవాలి.
ఓకే. కలర్ యాంటీ కలర్ వేసుకోవద్దు. ఆ! నువ్వు సౌత్‌లో ఉండి బ్లూ కలర్ వేసుకోవద్దు ఇల్లుకు. ఆహా! సౌత్ ప్లేస్‌లో ఉంటే అక్కడ రెడ్ కలర్ ఉండాలి. సౌత్. సౌత్ ఫేసు డోర్ గాని, గేట్ గాని ఉంటే. ఏదో ఒకటి పెట్టుకోవచ్చా? లేతే ఇల్లు మొత్తం అలాంటే కలర్స్ ఇల్లు మొత్తం వేసుకోవాలా? కాదు. ఆ ప్లేస్ తగ్గట్టు ఆ ప్లేస్‌లో ఆ కలర్ వేసుకోవాలి. ఓకే. అయితే నువ్వు నార్త్‌లో ఉండి రెడ్ కలర్ ఏసినావనుకో, మాక్సిమం మీరు చూడండి అందరి ఇండ్లల్లా నార్త్ డోర్ ఉంటది, ఈస్ట్ డోర్ ఉంటది. ఎవరింటికైనా సరే మాక్సిమం పెట్టుకుంటారు. తూర్పు డోర్, ఉత్తరం డోర్ పెట్టుకొని పల్లెటూరులో అయితే అరుగులుంటాయి. లేకపోతే మనం బండ్లెక్కనికే మెట్లేసుకుంటాం. యేసుకొని ఆ మెట్లకు రెడ్ కలర్ ఏస్తారు. అవును. మాక్సిమం అందరూ రెడ్ కలర్ ఏస్తారు. ఒకడేసిన ఊరంతా ఏస్తారు అదే కలర్. అవును గురూజీ. ఎప్పుడైతే మనము నార్త్‌లో రెడ్ కలర్ ఏసుకుంటామో, ఇంటి యజమాని మైండ్ వీక్ అయితది. రాత్రి పూట భార్యతో మాట్లాడిన విషయాలు గూడా బయట షేర్ చేస్తాడు. మైండ్ వీక్ అయితది. వానికేం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఓకే. అంత ఎఫెక్ట్ ఉంటుందా ఆ! గురూజీ? ఇది చిన్న పెయింటింగ్ ఆ అది రెడ్ అంతే. కలర్ ఏసుకున్నందుకు ఆ! వీని మైండ్ వీక్ అయితది. ఇంటి యజమాని మైండ్ లూజ్ అయితది. హ్మ్. అంటే వాడు చెప్పాల్సింది చెప్పకూడనిది కాన్షియన్స్ ఉండదిగ. హ్మ్. నా భార్య నన్ను గిట్లా అన్నది రాత్రి మేము గిట్లా చేసినాం రాత్రి అని చెప్తాడు బయట దోస్తులకు గాని బయట. అంటే ఇగ లూజ్ టాక్ చేస్తాడు. ఆ! ఆ కలర్ తీసేస్తే ఎమ్మడే మారిపోతది మైండ్ సెట్. మరి ఇంత చేసినా గాని చాలా మంది అదే మళ్ళీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు గదా గురూజీ. తెలవదు కదా! ఆ! చదవాలి. చదువు మస్తుగుంది. ప్రపంచంలో చదువు ఎప్పటికి అయిపోదు. చదువుతూనే ఉండాలి. కొత్త టెక్నాలజీ ఉంది. ఆ! చదువుతూ అప్‌డేట్ అయితేనే ఇవన్నీ తెలుస్తాయి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి అని చెప్పి మీ దగ్గరకొస్తే మీరు ఇంటికెళ్ళి వాస్తు చూసి స్టడీ చేస్తా. వాస్తు చూడాలంటే నేనే వాళ్ళ ఇంటికెళ్ళాలే. హ్మ్. ఎవరికైనా సరే. ఆన్‌లైన్‌లో కూడా చూడడం జరుగుతుంది. హ్మ్. అయితే ఈ ఇది మళ్ళా వెస్ట్ సైడ్ డోర్ ఉందనుకోండి. వెస్ట్‌లో ఆఫీస్ గాని, డోర్ గానివ్వండి వెస్ట్ సైడ్ రెడ్ కలర్ ఇదే అనుకోండి. టీఆర్ఎస్ కలర్. టీఆర్ఎస్ ఇదే ఈ రెడ్ కలర్ రెడ్డిష్ ఏదైనా సరే. ఆ వెస్ట్ సైడ్ అస్సలు రెడ్ కలర్ ఉండకూడదు. అక్కడ యెల్లో గాని, వైట్ గాని ఉండాలి. అంటే నైరుతి బెడ్‌రూము, వాయామ బెడ్‌రూమ్‌లా వైట్ కలర్ లేదా యెల్లో కలర్ ఏసుకోవాలి ఎవరైనా సరే. ఆగ్నేయము కిచెన్‌లా గ్రీన్ రెడ్ లేతే వైట్ అని తెలవగా బ్లూ కలర్‌లు, బ్లూ సామాను, బ్లూ కిచెను ఇవి చేస్తే మటుకు ఒక థీమ్‌లో ఎళ్తూ ఎంత ఉంటారు. డబ్బున్నా ఎగిరిపోతది. డబ్బుండదు వాళ్ళ దగ్గర. హ్మ్. ఖర్చయిపోతది. అలానే ఉత్తరంలా వైట్ ఉండాలే, బ్లూ ఉండాలి. ఉత్తరం గాని, తూర్పు గాని బ్లూ ఆర్ వైట్. ఇంగా తూర్పుకైతే బ్లూ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, హ్మ్. అవి ఉండొచ్చు. అంటే హుహు. ఇట్లా మనం తెలవక ఏం చేస్తారంటే గోడకో కలర్ ఏస్తారు. నేను ఓహ్! కొన్ని ఇళ్ళలో చూసినా. అవును. ఒక వాళ్ళకొక కలర్, వాళ్ళకొక కలర్ ఏసుకుంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డిజైన్. ఆళ్ళు చూసుకొని కేటలాగ్ చూసుకొని బ్రైట్ ఏసేసుకుంటారు. కలర్స్ గూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఏసుకుంటారు. అట్లా ఏసుకుంటే ఏమైతదంటే ఇంట్లో ఉన్న మన మీద వైబ్రేషన్ పనిచేస్తది. హ్మ్. ఎవరైనా చూడండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతకుముందు. హ్మ్. అంటే గవర్నమెంట్ దాన్ని అనట్లేదు. కలరు అభిమానం ఎక్కువ. వాడు ప్లస్ ఏది తెలంగాణ పార్టీ అభిమాని, వీరాభిమాని. వాడేం చేస్తాడు ఇల్లు మొత్తానికి ఒకటే కలర్ ఏసుకుంటాడు. ఆ కలర్ ఎర్ర కలర్. అయితే నేను ఒక గ్రామ పంచాయతీకి పోయినా. నన్ను ఆ! పిలిస్తే గెలిచినాక ఒక గ్రామ పంచాయతీకి పోయినా. ఆ! ఆ గ్రామ పంచాయతీ మొత్తం ఎర్ర కలర్ ఉన్నది. అందులో ఎప్పుడు కొట్లాటలే ఇగ. ఏ రోజు కూడా సఖ్యత లేదు ఆళ్ళకి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. హ్మ్. గవర్నమెంట్ మారినప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నన్ను పిలిస్తే పోయినా ఒక 4 ఇయర్స్ బ్యాక్. పోయి దాన్ని ఏం చేసినా కలర్ మొత్తం చేంజ్ చేసి కలర్ ఉండొద్దని. చేంజ్ చేస్తే అక్కడ మొత్తం న్యూట్రల్‌కొచ్చేసింది. వైబ్ గూడా చేంజ్ ఆ! అవుతుంది. అంటే ఈ కలర్స్ బట్టి కూడా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క శరీరం వైబ్రేషన్ స్టార్ట్ అయితది మైండ్ సెట్. ఆహాహా! అంటే రెడ్ కలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కోపంగా ఉంటారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రెడ్ కలర్ ఏసుకోవద్దు. హుహు. రెడ్ కలర్ ఏసుకోవాలంటే కిచెన్‌లో ఏసుకోవాలి ఆగ్నేయంలా. ఆగ్నేయంలో కూడా మొత్తం సౌత్ వరకు అంటే మధ్య వరకు ఏసుకోవాలి. ఆ తర్వాత మళ్ళా యెల్లో ఏసుకోవాలి. కాబట్టి మీరు ఎవరైనా సరే వాస్తు చూసుకోవాలంటే ఈ రకమైన సమస్యలొస్తాయి. మేమేం చేస్తామంటే ఈ స్కానర్‌తో చెక్ చేసి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ రాడ్స్ పెడతాము. మొత్తం మీద ఈ 3 రకాలుగా వాస్తు చూసి సైన్స్ ప్రకారం పంచభూతాలను సరి చేస్తా, జోన్స్ సెట్ చేస్తా, 16 జోన్స్, నేలను సరి చేస్తా. ఇవన్నీ చేస్తే మీకున్న ఏ సమస్య ఉన్నా సరే తగ్గిపోతుంది. తెలియనివి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఎలాంటి కలర్ యూజ్ చేయాలి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు గురూజీ. గైస్ చూస్తున్నారు కదా! వాస్తు నుంచి సమస్యలొస్తున్నాయి అని అనుకోవడమే కాకుండా, మనం ఆ వాస్తు పాజిటివ్ వేలో ఉండాలి అనంటే, మనం ఎంతవరకు ఏం చేస్తున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు గురూజీ చెప్పింది విన్నారు కదా! ఇన్ కేస్ మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే, ఆ వాస్తుకు సంబంధించి సమస్యలేమన్నా మీరు ఎదుర్కొంటున్నా సరే, వెంటనే గురూజీ గారిని కాంటాక్ట్ అవ్వండి. సార్‌తో మాట్లాడండి. గురూజీ గారే వచ్చి ఇంటికొచ్చి మరి వాస్తు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి గురూజీ గారిని అప్రోచ్ అవ్వచ్చు.